ఐపీఎల్ 2025 కోసం అయితే ఏ టీం దగ్గర ఎవరెవరు కెప్టెన్ గా అండ్ వైస్ కెప్టెన్ గా ఉన్నారో, అలాగే వాళ్ళ హెడ్ కోచ్ ఎవరో, ఇక వాళ్ళ కెప్టెన్ గా ఐపీఎల్ లో విన్ పర్సెంటేజ్ ఎలా ఉంది, ఏ టీం దగ్గర స్ట్రాంగ్ కెప్టెన్ ఉన్నాడో, 2025 ఐపీఎల్ గెలిపించే సత్తా అయితే ఏ టీం కెప్టెన్ దగ్గర ఉండబోతుంది, విన్ పర్సెంటేజ్ ఎలా ఉంది, ఈ వీడియోలో అయితే ర్యాంక్ చేస్తూ వెళ్దాం. నెంబర్ 10 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ టీం కి అయితే 2025 ఐపీఎల్ కోసం అయితే ఒక కొత్త కెప్టెన్ అయితే ఉండబోతున్నాడు. వీళ్ళకైతే ఈ ఐపీఎల్ నుండి రజిత్ పాటిదార్ అయితే యాజ్ ఎ కెప్టెన్ గా బాధ్యతలు అయితే చేపట్టబోతున్నాడు. ఇక రజిత్ పాటిదార్ అయితే ఐపీఎల్ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైం క్యాప్టెన్సీ చేయడం. గతంలో అయితే ఐపీఎల్ లో ఎప్పుడు తన కెప్టెన్ గా అయితే ఫస్ట్ టైం ఐపీఎల్ లో ఒక టీం అయితే లీడ్ చేయబోతున్నాడు. అది కూడా ఒక హ్యాండ్ బేస్ ఉన్న ఫ్రాంచైజీస్ టీం అయితే ఆర్సీబీ టీం ని రాబోయే ఐపీఎల్ నుండి ఎలా లీడ్ చేస్తాడనేది వేచి చూడాల్సి ఉంటుంది. ఈ టీం కి అయితే వైస్ కెప్టెన్ గా ఎవరినైతే అపాయింట్ చేయలేదు, కానీ మాక్సిమం విరాట్ కోహ్లీ వైస్ కెప్టెన్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విరాట్ కోహ్లీ అయితే ముందుండి నడిపించే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు. గతంలో కూడా చూసాం ఆర్సీబీ కెప్టెన్స్ ని డూప్లిస్ అయితే విరాట్ కోహ్లీ వెనకాల నుండి నడిపించాడు. ఇప్పుడు రజిత్ పాటిదార్ విషయంలో కూడా సేమ్ సిచ్యువేషన్ అయితే రన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి హెడ్ కోచ్ అయితే సందీప్ లవరే లాస్ట్ ఇయర్ ఉన్న హెడ్ కోచ్ అయితే ఉండబోతున్నాడు. సందీప్ లవరే హెడ్ కోచింగ్ లో ఆర్సీబీ టీం లాస్ట్ ఇయర్ అయితే మాత్రం బాగానే పర్ఫార్మెన్స్ చేసిందని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ లో ఫెయిల్ అయినప్పటికీ సెకండ్ హాఫ్ లో బాగా పుంజుకొని బాగా పర్ఫార్మెన్స్ అయితే చేయగలిగింది. నెంబర్ 9 ఢిల్లీ క్యాపిటల్స్. ఐపీఎల్ 2025 కోసం అయితే ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఒక కొత్త కెప్టెన్ తో అయితే వెళ్ళబోతుంది. వీళ్ళకైతే గతంలో రిషబ్ పంట్ అయితే మాత్రం క్యాప్టెన్సీ చేసేవాడు, కానీ 2025 ఐపీఎల్ కోసం అయితే మాత్రం వీళ్ళైతే ఒక కొత్త కెప్టెన్ అయితే అపాయింట్ చేశారు. కాబోయే ఐపీఎల్ సీజన్స్ కోసం అయితే ఈసీ టీం అయితే అక్షర్ పటేల్ లీడ్ చేయబోతున్నాడు. అక్షర్ పటేల్ ఇన్ పర్సెంటేజ్ చూసుకుంటే 0 ఇన్ పర్సెంటేజ్. ఇప్పటి వరకు తనైతే కేవలం ఒక ఐపీఎల్ మ్యాచ్ మాత్రమే లీడ్ చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. వాళ్ళ దగ్గర కేఎల్ రాహుల్ లాంటి స్ట్రాంగ్ క్యాప్టెన్ ఉన్నప్పటికీ తన క్యాప్టెన్సీ వద్దడంలో అయితే అక్షర్ పటేల్ అయితే మాత్రం యాజ్ ఎ క్యాప్టెన్ గా డీసీ టీం అపాయింట్ చేసింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ని అక్షర్ పటేల్ ఎలా లీడ్ చేస్తాడనేది వేచి చూడాల్సి ఉంటుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ టీం అయితే 2025 ఐపీఎల్ కోసం అయితే వైస్ కెప్టెన్ గా ఫ్యాఫ్ డు ప్లెసిస్ అయితే అపాయింట్ చేసింది. ఇక అక్షర్ పటేల్ అయితే మాత్రం ఫ్యాఫ్ డు ప్లెసిస్ దగ్గర నుండి అయితే చాలా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవచ్చు. యాజ్ ఎ ఫస్ట్ టైం అక్షర్ పటేల్ లీడ్ చేస్తుంది కాబట్టి ఫ్యాఫ్ డు ప్లెసిస్ దగ్గర నుండి అయితే చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఒకవేళ అక్షర్ పటేల్ యాజ్ ఎ కెప్టెన్ గా ఫెయిల్ అవుతే అప్పుడైతే ఢిల్లీ టీం ఫ్యాఫ్ డు ప్లెసిస్ ని యాజ్ ఎ కెప్టెన్ గా అపాయింట్ చేసినా మనమైతే ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇక హెడ్ కోచ్ అయితే ఒక కొత్త హెడ్ కోచ్ 2025 ఐపీఎల్ అయితే డీసీ టీం కి ఉండబోతున్నాడు. గతంలో అయితే వీళ్ళకి హెడ్ కోచింగ్ లో రికీ పాంటింగ్ లాంటి స్ట్రాంగ్ హెడ్ కోచ్ అయితే ఉండేవాడు, కానీ 2025 ఐపీఎల్ కోసం అయితే ఒక కొత్త హెడ్ కోచ్ తో డీసీ టీం అయితే బరిలో దిగబోతుంది. రాబోయే ఐపీఎల్ సీజన్ లో అయితే వాళ్ళ కెప్టెన్ అక్షర్ పటేల్ అండ్ వాళ్ళ హెడ్ కోచ్ బదాని వీళ్ళిద్దరు కలిసి అయితే మాత్రం డీసీ టీం కి ట్రోఫీ అందిస్తారు లేదనేది వేచి చూడాల్సి ఉంటుంది. మెయిన్లీ డీసీ టీం అయితే ఐపీఎల్ హిస్టరీలో ఒకే ఒక టీం మాత్రమే ఫైనల్ అయితే ఆడింది. నెంబర్ 8 కోల్కతా నైట్ రైడర్స్. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ కి అయితే 2025 ఐపీఎల్ కోసం అయితే ఒక కొత్త కెప్టెన్ ఉండబోతున్నాడు. వీళ్ళకైతే 2025 ఐపీఎల్ కోసం అయితే కోల్కతా టీం అజింక్య రహానే అయితే యాజ్ ఎ కెప్టెన్ గా అపాయింట్ చేశారు. అజింక్య రహానే ఐపీఎల్ లో విన్ పర్సెంటేజ్ చూసుకుంటే 36 ఇన్ పర్సెంటేజ్ మాత్రమే ఉంది. రహానే యాజ్ ఎ కెప్టెన్ గా ఐపీఎల్ టీమ్స్ అయితే మాత్రం అంత బాగా అయితే లీడ్ చేయలేకపోయాడనే చెప్పాలి. తనకైతే మాత్రం చాలా తక్కువ విన్ పర్సెంటేజ్ అయితే కనబడుతుంది, కానీ ఎక్స్పీరియన్స్ వైజ్ చూసుకుంటే మాత్రం టన్నుల కొద్ది అయితే తనకైతే ఎక్స్పీరియన్స్ ఉంది. ఇదైతే మాత్రం కేకేఆర్ కి బాగా ఉపయోగపడవచ్చు. ఇక ఈ టీం కి వైస్ కెప్టెన్ గా అయితే వాళ్ళ స్టార్ బ్యాట్స్మెన్ వెంకటేశ్వర్ అయితే అపాయింట్ చేశారు. ఇక హెడ్ కోచ్ విషయానికి వచ్చామంటే లాస్ట్ ఇయర్ ఉన్న హెడ్ కోచ్ ఈ ఇయర్ కూడా కంటిన్యూ కాబోతున్నాడు. చంద్రకాంత్ పండిత్ ఈ ఇయర్ కూడా వాళ్ళకైతే హెడ్ కోచ్. చంద్రకాంత్ పండిత్ కి చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన హెడ్ కోచ్. ఇక 2025 ఐపీఎల్ లో అజింక్య రహానే అండ్ చంద్రకాంత్ పండిత్ వీళ్ళిద్దరు కలిసి మరో ట్రోఫీ కేకేఆర్ టీం కి అందిస్తారు లేదో కూడా వేచి చూడాల్సి ఉంటుంది. నెంబర్ 7 గుజరాత్ టైటన్స్. ఐపీఎల్ 2025 కోసం అయితే గుజరాత్ టైటన్స్ లాస్ట్ ఇయర్ ఏ కెప్టెన్ ఉన్నాడో ఆ కెప్టెన్ తో అయితే బరిలో దిగబోతుంది. వీళ్ళకైతే సుమన్ గిల్ ఇయర్ కూడా కెప్టెన్సీ చేయబోతున్నాడు. ఇక గిల్ కి ఐపీఎల్ లో విన్ పర్సెంటేజ్ చూసుకుంటే 46.1 ఇన్ పర్సెంటేజ్ అయితే కనబడుతుంది. మెయిన్లీ గిల్ అయితే మాత్రం గుజరాత్ టీం ని లాస్ట్ ఇయర్ అంత బాగా అయితే లీడ్ చేయలేకపోయాడు. ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ బాగా కనబడింది, కానీ ఇయర్ అయితే మాత్రం అలా కాదు. యాజ్ ఏ కెప్టెన్ కి అయితే గిల్ కి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చే ఉండాలి. లాస్ట్ ఇయర్ కెప్టెన్సీ చేశారు కాబట్టి ఈ ఇయర్ అయితే మాత్రం ఇంకా బెటర్ గా తనైతే కెప్టెన్సీ చేసే అవకాశం ఉండొచ్చు. ఇక వైస్ కెప్టెన్స్ విషయానికి వచ్చామంటే ఈ టీం కి రషీద్ ఖాన్ వైస్ కెప్టెన్ గా ఉండబోతున్నాడు. రషీద్ ఖాన్ కి వైస్ కెప్టెన్ గా ఉన్న ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఉంది. ఇక ఐపీఎల్ 2025 కోసం ఆ హెడ్ కోచ్ విషయానికి వచ్చామంటే గడిచిన 3 సంవత్సరాలు ఏ హెడ్ కోచ్ తో బరిలో దిగారో సేమ్ అదే హెడ్ కోచ్ తో అయితే ఇయర్ కూడా బరిలో దిగబోతున్నారు. వీళ్ళకైతే మాత్రం ఆశిష్ నెహ్రా హెడ్ కోచింగ్ చేయబోతున్నాడు 2025 ఐపీఎల్ లో కూడా. నెహ్రా చూసుకుంటే ఒక ఐపీఎల్ ట్రోఫీ కూడా అందుకున్నాడు. చేసిన హెడ్ కోచింగ్ గా ఫస్ట్ సీజన్ లోనే ఐపీఎల్ ట్రోఫీని అయితే అందించాడు. ఆ సెకండ్ సీజన్ లో చూసుకున్నా కూడాను తన టీం అయితే ఫైనల్ వరకు తీసుకెళ్లగలిగాడు. కానీ లాస్ట్ ఇయర్ చూసుకుంటే జీటీ టీం అయితే మాత్రం హెడ్ కోచింగ్ విషయంలో టీం అయితే ప్లే ఆఫ్స్ వరకు కూడా తీసుకురాలేకపోయాడు. ఇక ఈ ఇయర్ అయితే గిల్ అలాగే నెహ్రా వీళ్ళిద్దరు కలిసి అయితే జీటీకి మరో
మరో ట్రోఫీ అందించగలరా లేదనేది ఒక క్వశ్చన్ మార్కే. మెయిన్లీ జీటీ టీం దగ్గర అయితే చాలా బ్యాలెన్స్. నెంబర్ 6 చెన్నై సూపర్ కింగ్స్. ఐపీఎల్ 2025 కోసం అయితే చెన్నై టీం దగ్గర అయితే చాలా మంచి కెప్టెన్ అయితే ఉన్నాడు. వీళ్ళకైతే లాస్ట్ ఇయర్ చేసిన రుతురాజ్ గైక్వాడే ఇయర్ కూడా కెప్టెన్సీ చేయబోతున్నాడు. ఇక రుతురాజ్ గైక్వాడ్ కి కెప్టెన్సీ విషయంలో ఎక్స్పీరియన్స్ చూసుకుంటే డొమెస్టిక్ సర్క్యూట్ అయితే మాత్రం టన్నుల కొద్ది ఎక్స్పీరియన్స్ ఉంది. తనైతే మాత్రం ఆడుతున్న ప్రతి డొమెస్టిక్ సర్క్యూట్ మ్యాచెస్ లో కూడా తనే యాజ్ ఎ కెప్టెన్ గా ఉంటున్నాడు. అలాగే ఐపీఎల్ లో లాస్ట్ ఇయర్ చూసినా కూడా బాగానే పర్ఫార్మెన్స్ అయితే చేశాడు. తనకైతే ఐపీఎల్ విన్ పర్సెంటేజ్ చూసుకుంటే 50-50 గా ఉంది. మెయిన్లీ తనకైతే మాత్రం టర్మ్స్ వెనకాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఎంఎస్ ధోని అయితే మాత్రం తనకైతే ఐపీఎల్ లో బాగా ఉపయోగపడతాడు. ఫీల్డ్ ప్లేస్మెంట్ లో అలాగే బౌలింగ్ చేంజెస్ లో వీలైతే మాత్రం ధోని దగ్గర నుండి ఈజీగా తనైతే మాత్రం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవచ్చు. ఇక ఇది వైస్ కెప్టెన్స్ విషయానికి వచ్చామంటే లాస్ట్ ఇయర్ ఉన్న రవీంద్ర జడేజా ఇయర్ కూడా వైస్ కెప్టెన్. ఇక రవీంద్ర జడేజా చూసుకున్నా కూడా చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఐపీఎల్ లో ఉంది. ఇక హెడ్ కోచ్ విషయానికి వచ్చామంటే స్టీఫెన్ ఫ్లమింగ్ ఇయర్ కూడా వీళ్ళకైతే హెడ్ కోచ్. ఇక ఫ్లమింగ్ చూసుకుంటే చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఐపీఎల్ లో ఉంది. ఇప్పటి వరకు అయితే 5 ఐపీఎల్ ట్రోఫీలు అయితే గెలుచుకుంటాం. ఐపీఎల్ హిస్టరీలో హెడ్ కోచ్ గా మాత్రం ఎవరికి లేనంత ఎక్స్పీరియన్స్ స్టీఫెన్ ఫ్లమింగ్ కాడైతే కనబడుతుంది. అలాగే తన విన్ పర్సెంటేజ్ చూసుకున్నా కూడా బాగానే డీసెంట్ గానే ఉంది. ఆ టీం అయితే మాత్రం ఈజీగా ప్లేయర్స్ వరకు వెళ్ళి తీసుకెళ్లే సత్తా అయితే ఫ్లమింగ్ కాడ కనబడుతుంది. ఇక రాబోయే ఐపీఎల్ లో అయితే మాత్రం ఫ్లమింగ్ అండ్ రుతురాజ్ గైక్వాడ్ వీళ్ళిద్దరైతే మాత్రం ఆ మొదటి ట్రోఫీని అయితే అందుకోగలరా లేదనేది వేచి చూడాల్సి ఉంటుంది. నెంబర్ 5 రాజస్థాన్ రాయల్స్. ఐపీఎల్ 2025 కోసం అయితే రాజస్థాన్ టీం కెప్టెన్సీ విషయంలో అయితే మాత్రం ఎటువంటి మార్పులు అయితే చేయలేదు. గతంలో వీళ్ళకైతే సంజు శాంసన్ కెప్టెన్సీ చేసేవాడు. ఈ ఇయర్ కూడా తనే యాజ్ ఎ కెప్టెన్. సంజు శాంసన్ కి ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది. తన విన్ పర్సెంటేజ్ చూసుకున్నా కూడాను 50.81 విన్ పర్సెంటేజ్ అయితే ఉంది. మెయిన్లీ సంజు శాంసన్ కెప్టెన్ అయిన తర్వాత అయితే మాత్రం రాజస్థాన్ టీం ఈజీగా ప్లే ఆఫ్స్ కి అయితే వస్తూ ఉన్నారు. ఈ టీం కి వైస్ కెప్టెన్సీ విషయానికి వచ్చామంటే ఎవరిని అపాయింట్ చేయలేదు. కానీ మాక్సిమం యశస్వి జైస్వాలే యాజ్ ఎ వైస్ కెప్టెన్ గా ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. లేదు అనుకుంటే నితీష్ రాణాకైనా ఇవ్వచ్చు. తనకైతే కెప్టెన్సీ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఈ హెడ్ కోచ్ విషయానికి వచ్చామంటే ఈరైతే మాత్రం ఫార్మర్ అయిన హెడ్ కోచ్ అయిన రాహుల్ ద్రావిడ్ అయితే ఇయర్ నుండి మళ్ళీ రాజస్థాన్ టీం కి అయితే హెడ్ కోచింగ్ చేయబోతున్నాడు. ఇక రాహుల్ ద్రావిడ్ కి అయితే మాత్రం హెడ్ కోచింగ్ విషయంలో చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. రీసెంట్ గానే టీమిండియాకి అయితే T20 వరల్డ్ కప్ అందించిన హెడ్ కోచ్ తను. కానీ ఐపీఎల్ అయితే మాత్రం ఇప్పటి వరకు ఒక ట్రోఫీని కూడా గెలలేకపోయాడు. అలాగే సంజు శాంసన్, రాహుల్ ద్రావిడ్ వీళ్ళిద్దరు కలిసి అయితే మాత్రం రాజస్థాన్ టీం కి ఆ రెండో ట్రోఫీని అందించగలరు అనేది. నెంబర్ 4 లక్నో సూపర్ జైంట్స్. ఐపీఎల్ 2025 కోసం అయితే లక్నో టీం ఒక కొత్త కెప్టెన్ తో అయితే బరిలో దిగబోతుంది. గత 3 ఏళ్ళకి అయితే మాత్రం ఈ టీం కి అయితే కేఎల్ రాహుల్ కెప్టెన్సీ చేశారు. కానీ ఈ రేట్ నుండి అయితే మాత్రం ఈ టీం కి అయితే మాత్రం రిషబ్ పంట్ అయితే యాజ్ ఎ కెప్టెన్ గా ఉండబోతున్నాడు. ఇక రిషబ్ పంట్ కి యాజ్ ఎ కెప్టెన్ గా ఐపీఎల్ అయితే మాత్రం చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. గతంలో అయితే మాత్రం డీసీ టీం అయితే చాలా సార్లు కెప్టెన్ గా లీడ్ చేశాడు. కానీ రిషబ్ పంట్ అయితే మాత్రం డీసీ టీం అయితే మాత్రం ఇప్పటి వరకు ఒక్క టిప్ కూడా ఫైనల్ వరకు అయితే తీసుకెళ్లలేకపోయాడు. ఇక ఐపీఎల్ లో తన విన్ పర్సెంటేజ్ చూసుకుంటే 53.48% గా కనబడుతుంది. ఇక రాబోయే ఐపీఎల్ సీజన్ లో అయితే మాత్రం రిషబ్ పంట్ లక్నో టీం అయితే ఫైనల్ వరకు చేరుస్తాడా లేదా అనేది వేచి చూడాల్సి ఉంటుంది. మెయిన్లీ లక్నో టీం కూడా ఇప్పుడు వచ్చి ఐపీఎల్ లో ఫైనల్ అయితే ఆడలేదు. ఇక ఈ టీం కి వైస్ కెప్టెన్ గా అయితే నిఖిలేష్ పురాన్ అయితే వైస్ కెప్టెన్ గా ఉండబోతున్నాడు. నిఖిలేష్ పురాన్ చూసుకున్నా కూడాను చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఇక హెడ్ కోచ్ విషయానికి వచ్చామంటే లాస్ట్ ఇయర్ ఉన్న హెడ్ కోచ్ అయితే జస్టిన్ లాంగ్రే ఈ ఇయర్ కూడా హెడ్ కోచింగ్ అయితే చేయబోతున్నాడు. మెయిన్లీ జస్టిన్ లాంగ్రే అయితే లాస్ట్ ఇయర్ లక్నో టీం అయితే ప్లే ఆఫ్స్ వరకు కూడా తీసుకెళ్లైపోయాడు. కానీ తనకి ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా ఉంది. ఇక వీళ్ళిద్దరు కలిసి అయితే మాత్రం లక్నో టీం కి యాజ్ ఎ ఫస్ట్ ట్రోఫీ అయితే అందించగలరా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. నెంబర్ 3 ముంబై ఇండియన్స్. ఐపీఎల్ 2024 లో అయితే మాత్రం ముంబై ఇండియన్స్ టీం పాయింట్స్ టేబుల్ లో అట్టడుగుని నిలిచింది. మళ్ళీ హార్దిక్ పాండ్యా వచ్చిన తర్వాత అయితే మాత్రం పాయింట్స్ టేబుల్ లో అట్టడుగు నిలవడం అనేది ఒక పెద్ద మైనస్ పాయింట్ అనే చెప్పాలి. మళ్ళీ హార్దిక్ పాండ్యా అయితే ముంబై ఇండియన్స్ ఎన్నో ఆశలు పెట్టుకుని అయితే కెప్టెన్సీ పగ్గాలు అప్పచెప్పి మరీ తీసుకొచ్చారు. ఇక 2025 ఐపీఎల్ కోసం కూడాను హార్దిక్ పాండ్యానే ముంబై ఇండియన్స్ కి కెప్టెన్ గా కొనసాగబోతున్నాడు. హార్దిక్ పాండ్యాకి అయితే మాత్రం ఐపీఎల్ లో ఒక ట్రోఫీ గెలిచించిన కెప్టెన్ గా తనకైతే మాత్రం రికార్డ్స్ అయితే ఉన్నాయి. యాజ్ ఇన్ పర్సెంటేజ్ చూసుకున్నా కూడా చాలా మంచిగానే ఉంది. 57.7% ఇన్ పర్సెంటేజ్ అయితే టీం కి అయితే మాత్రం వైస్ కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ అయితే అపాయింట్ చేసింది. ఇక హెడ్ కోచ్ విషయానికి వచ్చామంటే ఈరైతే మాత్రం ఆ ఫార్మర్ హెడ్ కోచ్ అయితే తిరిగి తీసుకొచ్చారు. మైలా జయవర్ధన్ అయితే మాత్రం ఇయర్ నుండి అయితే ముంబై ఇండియన్స్ కి మళ్ళీ అయితే హెడ్ కోచింగ్ చేయబోతున్నాడు. మైలా జయవర్ధన్ కి అయితే ముంబై ఇండియన్స్ టీం కి ఇంతకు ముందు అయితే హెడ్ కోచింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఉంది. ముంబై ఇండియన్స్ కి 3 ఐపీఎల్ ట్రోఫీలు కూడా అందించాడు. ముంబై ఇండియన్స్ టీం కి మోస్ట్ సక్సెస్ఫుల్ హెడ్ కోచ్ అనేది చెప్పాలి. మళ్ళీ తన రాకత అయితే పూర్వవైభవం ముంబై ఇండియన్స్ కి వస్తుందని వేచి ఉంటున్నారు. హార్దిక్ పాండ్యా, మైలా జయవర్ధన్ వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా కొనసాగబోతుందో చూడాల్సి ఉంటుంది. నెంబర్ 2 పంజాబ్ కింగ్స్. ఐపీఎల్ 2025 కోసం అయితే పంజాబ్ కి టీం దగ్గర అయితే మాత్రం ఒక స్ట్రాంగ్ కెప్టెన్ అయితే కనబడుతున్నాడు. మెయిన్లీ ఈ కెప్టెన్ అయితే మాత్రం ఐపీఎల్ 2024 విన్నింగ్ కెప్టెన్. పంజాబ్ టీం కి అయితే ఐపీఎల్ సీజన్ కోసం సురేష్ అయ్యర్ అయితే కెప్టెన్సీ చేయబోతున్నాడు. సురేష్ అయ్యర్ కి అయితే మాత్రం ఐపీఎల్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఒక ఐపీఎల్ ట్రోఫీ చూసుకున్నాడు. అంత గతంలో చూసుకుంటే డీసీ టీం అయితే ఫైనల్ వరకు వెళ్ళి తీసుకెళ్లి ఎక్స్పీరియన్స్
ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. తనకి ఇన్ పర్సెంటేజ్ చూసుకున్నా కూడా చాలా బాగుంది. 54.28 ఇన్ పర్సెంటేజ్ అయితే తన దగ్గర ఉంది. యాజ్ ఏ కెప్టెన్ గా పంజాబ్ టీం అయితే ఫస్ట్ ట్రోఫీ అందిస్తాడు లేదని వేచి చూడాల్సి ఉంటుంది. మెయిన్లీ తనకైతే మాత్రం కెప్టెన్సీ విషయంలో వంక చెప్పేది లేదనే చెప్పాలి. ఇక వీళ్ళకి వైస్ కెప్టెన్ గా అయితే ఎవరిని అపాయింట్ చేయలేదు. మాక్సిమం గెన్ మ్యాక్స్వెల్ ఉండే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు. ఇక హెడ్ కోచ్ విషయానికి వచ్చే ముందే ఒక కొత్త హెడ్ కోచ్ అయితే ఇయర్ నుండి ఉండబోతున్నాడు. పంజాబ్ టీం కి అయితే రిక్కీ పాంటింగ్ ఇయర్ నుండి అయితే హెడ్ కోచింగ్ పగ్గాలు అయితే అందుకోబోతున్నాడు. మెయిన్లీ రిక్కీ పాంటింగ్ కి అయితే చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉంది అదే హెడ్ కోచ్ గా. గతంలో అయితే ముంబై టీం కి ఒక ఐపీఎల్ ట్రోఫీ కూడా అందించాడు. ఇక సురేష్ అయ్యర్ అండ్ రిక్కీ పాంటింగ్ వీళ్ళిద్దరు కలిసి అయితే మాత్రం పంజాబ్ టీం కి ఆ ఫస్ట్ ట్రోఫీని అందిస్తారు లేదనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. మెయిన్లీ వీళ్ళిద్దరైతే మాత్రం సక్సెస్ఫుల్ పార్ట్నర్షిప్ అనే చెప్పాలి. ఇక నెంబర్ 1 సన్ రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్ 2025 కోసం అయితే ఒక స్ట్రాంగ్ కెప్టెన్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం దగ్గర అయితే ఉన్నాడు. మెయిన్లీ వీళ్ళ దగ్గర అయితే మాత్రం ఒక ఇంటర్నేషనల్ కెప్టెన్ అయితే కనబడుతున్నాడు. వీళ్ళకైతే లాస్ట్ ఇయర్ చేసిన ప్యాట్ కమిన్స్ అయితే ఇయర్ కూడా కెప్టెన్సీ చేయబోతున్నాడు. ప్యాట్ కమిన్స్ అయితే మాత్రం యాజ్ ఎ కెప్టెన్ గా ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో మన పరిచయం చెప్పక్కర్లేదు. అలాగే తనైతే మాత్రం ఇంటర్నేషనల్ ట్రోఫీస్ అయితే ఇష్టం వచ్చినట్టు గెలుచుకుంటూ పోతున్నాడు. అలాగే ఐపీఎల్ లోను లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ టీం అయితే ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. జస్ట్ ఒక అడుగు దూరంలో అయితే ఆ ట్రోఫీని అయితే మిస్ చేసుకున్నాడు. కానీ లేదంటే ఆ ట్రోఫీని అయితే లాస్ట్ ఇయర్ అందుకోవాల్సింది. ఇక తనకి ఇన్ పర్సెంటేజ్ చూసుకున్నా కూడా చాలా బాగుంది. ఆల్మోస్ట్ 57 ఇన్ పర్సెంటేజ్ అయితే తన దగ్గర అయితే కనబడుతుంది. ఇక వైస్ కెప్టెన్ విషయానికి వచ్చామంటే ఈ టీం అయితే మాత్రం ఎవరిని వైస్ కెప్టెన్ గా ప్రకటించలేదు. కానీ మాక్సిమం హ్యాండ్రిక్ క్లాసెన్ లేదా అభిషేక్ శర్మ వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరినైతే వైస్ కెప్టెన్ గా పెట్టచ్చు. నన్ను అడిగితే మాత్రం హ్యాండ్రిక్ క్లాసెన్ ఎక్కువగా పెట్టే అవకాశం ఉండొచ్చు. అలా లేదు ఒక యంగ్స్టర్ ని గ్రూమ్ చేద్దాం అనుకుంటే అప్పుడు మాత్రమే అభిషేక్ శర్మకు వైస్ కెప్టెన్సీ ఇచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఇక హెడ్ కోచ్ విషయానికి వచ్చామంటే లాస్ట్ ఇయర్ ఉన్న హెడ్ కోచ్ అయితే ఇయర్ కూడా కంటిన్యూ కాబోతున్నాడు. డానియల్ విక్టోరియా అయితే మాత్రం ఇయర్ కూడా ఎస్ఆర్హెచ్ టీం కి అయితే యాజ్ ఏ కోచ్ గా కంటిన్యూ కాబోతున్నాడు. డానియల్ విక్టోరియా చూసుకుంటే లాస్ట్ ఇయర్ సన్ రైజర్స్ వచ్చిన తర్వాత అయితే మాత్రం టీం అయితే డైరెక్ట్ గా ఫైనల్ వరకు తీసుకెళ్లిపోయారు. ఇక ఈ ఇయర్ అయితే ప్యాట్ కమిన్స్ అండ్ విక్టోరియా ఇద్దరు కలిసి అయితే మాత్రం లాస్ట్ ఇయర్ మిస్ అయిన ట్రోఫీని అయితే ఇయర్ అందిస్తారు లేదనేది కింద కామెంట్ చేయండి. ఇక ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. మోర్ వీడియోస్ కోసం ఛానల్